వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోడ్రన్ ఇంజనీరింగ్ చదువుతున్నాము, కోడింగ్ నేర్చుకుంటున్నాము, చంద్రునిపైకి రాకెట్లు పంపుతున్నాము. కానీ మీకు తెలుసా, వేల సంవత్సరాల క్రితమే మన భారతదేశము శబ్దశాస్త్రము, విమాన శాస్త్రము, లోహశాస్త్రము మరియు అద్భుతమైన ఆర్కిటెక్చర్ వంటి ఇంజనీరింగ్ అద్భుతాలు జరిగాయి. కానీ కాలక్రమేణా మనం మన రూట్స్ను మర్చిపోయాం. అందుకే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP ద్వారా భారతీయ విజ్ఞానాన్ని ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్లోకి తీసుకొస్తున్నారు. ఇది కేవలం చరిత్ర గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, రేపటి తరం టెక్నాలజీని మార్చబోయే ఒక పెద్ద విప్లవం. అసలు ఈ ఇంటిగ్రేషన్ ఎందుకు అవసరం? దీనివల్ల స్టూడెంట్స్కు వచ్చేటటువంటి లాభాలేంటి? ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చర్చించుకుందాం. మనం సాధారణంగా ఇంజనీరింగ్ అంటే వెస్ట్రన్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది అనుకుంటాం. కానీ మన దేశంలో పరిశోధనలు కొదవలేదు. ఉదాహరణకు మెటలర్జీలో చూసుకున్నట్లయితే, ఢిల్లీలో ఐరన్ పిల్లర్ 1600 ఏళ్ళు దాటినా కూడా చెక్కు చెదరకుండా, కనీసం తుప్పు పడకుండా, రస్ట్ లేకుండా అలాగే ఉంది. ఇది ఇప్పటి తరం సైంటిస్టులకు కూడా దొరకని ఒక ఇన్సాల్వబుల్ ప్రాబ్లం. అంటే అది ఎట్లా చేసిరు, దాన్ని ఎట్లా కట్టిరు అనేది కూడా ఇప్పటి తరంకు తెలియదు. ఇక సివిల్ ఇంజనీరింగ్, భూకంపాలు వచ్చినా కూడా కూలిపోకుండా కట్టినటువంటి తాంజావూర్ గుడి, అదేవిధంగా లేపాక్షి హ్యాంగింగ్ పిల్లర్, ఇవన్నీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అద్భుతాలు. ఇక గణితంలో చూసుకున్నట్లయితే, బైనరీ సిస్టమ్ 0,1కి మూలమైన శూన్యం, పై విలువ, ఫైబోనాచి సిరీస్, పింగళుడి చందశాస్త్రం, ఇన్ని మన భారతీయులు ప్రపంచానికి ఇచ్చినవే. ఈ నాలెడ్జ్ మొత్తం కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా ఈనాటి ఇంజనీరింగ్ సిలబస్లో పెడితే విద్యార్థులకు ఇన్నోవేటివ్ థింకింగ్ అద్భుతంగా పెరుగుతుంది. ఇప్పుడు విద్యా సంస్థలు ఈ ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాయో చూద్దాం. సస్టైనబుల్ ఇంజనీరింగ్, ప్రకృతిని నాశనం చేయకుండా టెక్నాలజీని ఎలా డెవలప్ చేయాలో మన పంచభూతాల సిద్ధాంతం మరియు వేద విజ్ఞానంలో ఉంది. పర్యావరణానికి అనుకూలమైనటువంటి మెటీరియల్స్ వాడకం స్టూడెంట్స్కు నేర్పిస్తారు. సో ఆర్కిటెక్చర్ అండ్ టౌన్ ప్లానింగ్, సింధు లోయ నాగరికతలోని డ్రైనేజ్ సిస్టమ్స్, ప్లాన్డ్ సిటీస్ ఆధారంగా ఈనాటి స్మార్ట్ సిటీస్ ఎలా డిజైన్ చేయడమో నేర్పించడం జరుగుతుంది. ఇక మెడికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ బయోటెక్నాలజీ, ఒకప్పుడు సుశ్రుతుడు చేసిన శస్త్రచికిత్సలు, సర్జరీస్ ఆధారంగా సరికొత్త మెడికల్ టూల్స్ మరియు రోబాటిక్ సర్జరీ ఎక్విప్మెంట్స్ రీసెర్చ్ చేయడం, వాటిని కొత్తగా కనుక్కోవడం. సో ఇక రీసెర్చ్ విషయానికి వస్తే, కేవలం పాత విషయాలను చదవడం కాదు, వాటిని మోడ్రన్ సైన్స్తో లింక్ చేసి కొత్త ఆవిష్కరణలు చేయడం ముఖ్య ఉద్దేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
డేటా సైన్స్ను ఉపయోగించి ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లోని ఫార్ములాలను ఎనలైజ్ చేసి కొత్త మందులను కనుక్కోవడం, వేద గణిత ట్రిక్స్ ద్వారా కంప్యూటర్ ఆల్గారిథమ్స్ మరియు క్రిప్టోగ్రఫీలో స్పీడ్ పెంచడం ఐఐటిలో ఇప్పటికే రీసెర్చ్ జరుగుతుంది. మన పూర్వీకులు నిర్మించిన చెరువులు, కాలువల టెక్నాలజీని వాడుకొని ప్రస్తుతం ఉన్న వాటర్ క్రైసిస్కి ఇంజనీరింగ్ సొల్యూషన్ వెతకడం అనేది మన వేద విజ్ఞానాన్ని ఉపయోగించి అధునాతనంగా తయారు చేయడం. ఇవన్నీ కూడా భారతీయ విజ్ఞాన శాస్త్రంలో, ఇంజనీరింగ్ శాస్త్రంలో కొత్త పోకడలను సూచిస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మరి దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటి? భారతీయులను ప్రపంచానికి ఒక ఉద్యోగులుగా పరిచయం చేయడమే కాదు, భారతీయులు ఇన్నోవేటర్స్, ఎంటర్ప్రెన్యూర్స్గా ప్రపంచానికి ఒక కొత్త విధంగా పరిచయం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా సొంత సమస్యలకు స్వదేశీ పరిష్కారాలు కనుక్కోవడం, మన దేశ వాతావరణం, మట్టి, మన సంస్కృతి తగ్గట్టుగా లో కాస్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ని చేయవచ్చు. సో మన దేశ వారసత్వం పట్ల ప్రతి విద్యార్థిలో ఒక గొప్ప ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫ్రెండ్స్, ముగింపుగా చెప్పాలంటే భారతీయ విజ్ఞానం అంటే వెనక్కి వెళ్ళడం కాదు, మూలాలను తెలుసుకొని మనము చాలా వేగంగా ముందుకు వెళ్ళడం. మోడర్న్ సైన్స్ విత్ యాన్షియంట్ విజ్డమ్ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. మరి ఈ విద్యా విధానంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇంజనీరింగ్లో భారతీయ విజ్ఞానం చేర్చడం కరెక్టేనా? ఈ కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. నమస్తే.